ఆదిత్య విద్యా సంస్థల్లో ఎన్ఎస్ఎస్ డేస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో 56వ ఎన్సీసీ డే ఘనంగా జరిగింది. ముందుగా డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు వేదికపైకి ఆహుతులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షత వహించగా శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ ఎస్ కాస్మాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించారు. ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ పుట్టిన దగ్గర నుండి తాను వాలంటీర్గా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా 2 దశాబ్దాలకు పైచిలుకు సేవలు అందించి వెనుకబడ్డ ఎన్నో గ్రామాల్లో సామాజిక సేవ చేశామని తన శిష్యుడు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఎన్నో రాష్ట్రాల్లో నేషనల్ కంటింజెంట్ లీడర్గా బీఆర్డీ, ఆర్డీ క్యాంపులకు వెళ్లి రక్తకర్ణుడిగా 56 సార్లు రక్తదానం చేసి అవార్డులు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కేఎస్ రెహమాన్, ఎన్ఎస్ఎస్ సభ్యులు ఏ దేవి, జేఆర్ ఠాగూర్, పి సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ చైనా గవర్నమెంట్ తీసుకెళ్లి అక్కడ ఫెసిలిటేషన్ చేసి పంపించి ఒక గిఫ్ట్ ఇచ్చి అగైన్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ రిసీవ్ చేసుకుని, రాష్ట్రపతి రిసీవ్ చేసుకుని, దెన్ ఆఫ్టర్ మన స్టేట్ చీఫ్ మినిస్టర్ తోటి ఇదయ్యి మన కాలేజీలో ఎలా నార్మల్గా కూర్చొని ఇచ్చేస్తున్నారంటే ఆయన హిస్టరీ మామూలుగా మనం చూస్తే చాలా అమాయకుడు, ఇన్నోసెంట్, మాటలు కూడా పాపం కంగారు ఇచ్చేయడం కనపడుతూ ఉంటుంది. ఈరోజు కేవలం మరి ఆర్డీ పీరియడ్ సెలక్షన్స్ అవుతున్నాయి అంచేత రమాదేవి గారు అక్కడ వెళ్ళారు. అంచేత ఈ రోజున కేవలం మనం ఉమెన్స్ కాలేజీకి దీన్ని పరిమితం చేసాం. అంచేత మనం మేడం గారిని మాత్రమే పిలుచుకున్నాం. ఆవిడ కూడా ఆవిడ యొక్క అమూల్యమైన సందేశాన్ని, ఎన్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని కూడా మీకు వివరిస్తారు. శ్రద్ధగా బాగా మార్చ్ చేసి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది మార్చింగ్. అలాగే మీకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఎన్ఎస్ఎస్ మోటో అదంతా ఎప్పుడు చెప్పుకునేదే, ప్రతి దగ్గర చెప్పుకునేది. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ లైక్ దిస్ ఎవ్రీ ఇయర్. ఎందుకోసం అంటే కూడా 24 అవర్స్కి చూసిస్తుంది. అంటే మనం 24 గంటలు కూడా విసుక్కోకుండా ఎక్కడ ఎవరు ఏ సాయం కావాలని అన్నా మనల్ని సార్ అన్నారు. సేవ చేసే దాంట్లో నిజంగా మనము పార్షియాలిటీ చూపించకూడదు. ఎప్పుడైనా సరే సేవ చేసే విషయంలో ఎవరికి వారే, అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కంపల్సరీ మన మనసులో నుంచి రావాలి సేవ చేయాలి అనేటువంటి మంచి దృక్పథం అనేది